అధ్యక్షుడు, అదేవిధంగా ఇందూరు అర్బన్ నియోజకవర్గ హిందూ బంధువులకు మరియు జిల్లా ప్రజలకు, రాష్ట్ర దేశ ప్రజలకు, ప్రతి ఒక్క హిందువుకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన సంగతి మనందరికీ తెలుసు. ఆ బడ్జెట్ ద్వారా వారి నిజ స్వరూపం ఏంటిదో బయటపడ్డాయి. ఇచ్చిన హామీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులకు పొందడమే లేదు. ఇక అసెంబ్లీలో ఇయ్యండి ఇచ్చినట్లు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇయ్యనట్లు చెప్పడము రొటీన్గా అలవాటు అయిపోయింది ఇద్దరికి కూడా, అంటే బీఆర్ఎస్కు కానీ కాంగ్రెస్కు కానీ. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం అనేది అసలు ఆ కాంగ్రెస్ రక్తంలోనే డిఎన్ఏలోనే లేదు, వాళ్ళ డిఎన్ఏలోనే లేదు ఇచ్చిన మాటకు నిలబడే తత్వం. ఏదైతే ఎన్నికల ముందు 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 400 హామీలు ఈ బడ్జెట్లో వాళ్ళు కేటాయించిన నిధులకు అవన్నీ కూడా తీసి చెత్త గుర్తలో వేసిండ్రు. దేనికి నిధులు సరిగా కేటాయించక వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ల హామీలన్నీ కూడా చెత్తబుట్టలు వేసిందని చెప్పచ్చు. ధరణి ఈ బీఆర్ఎస్ చేసిన అతిపెద్ద పాపము శాపము రైతులకని చెప్పి దాన్ని మేము సముద్రంలో కలుపుతామని చెప్పి వీరిచ్చిన హామీలన్నీ కూడా నిజంగానే సముద్రంలో కనిపించింది. కాంగ్రెస్ పార్టీ యావత్ సమాజానికి ఏదైతే ఇచ్చిన హామీలు రైతులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ, ఎస్సీ ఎస్టీ బడుగుబలైన వర్గాలకు కానీ అవన్నీ కూడా యావత్ తెలంగాణ జనులకు మోసం చేసింది బడ్జెట్లో. గృహజ్యోతి వెలుగులు లేవు, రైతు భరోసా పైసలు లేవు, చేయుత పింఛన్ పెరిగింది లేదు, ఇందిరమ్మ ఇంట్లో 5 లక్షలు రాలే, ఇంటి జాడనే లేదు, మహాలక్ష్మి పథకం ప్రస్తావన లేనే లేదు, పైసలు అకౌంట్లో పడతలేదు. యువ వికాసం ఈ పెద్ద నయా మోసం. కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ నిండా మోసాలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గారడి మాటలతోటి మోసం చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గారడి అంకెలతోటి గారడి అంకెలు చెప్పి మోసం చేస్తూ ఉంది తెలంగాణ ప్రజలకు. మొన్న మనం అందరం చూసినాం, డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కే వారి ఛాంబర్ ముందట కాంట్రాక్టర్లకు 20% డిమాండ్ చేస్తుందని వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటిదంటే వీళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ 3,04,000 కోట్లు. అంటే 20% అంటే సుమారు 60,000 కోట్లు మాయమవుతున్నట్లుండే మరి కమిషన్ల రూపంగా. 3 లక్షల 20% అంటే 60,000. ఇది
దీని మోసానికి నిదర్శనం. నీళ్లు, నిధులు, నియామకాలనే మనము పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు ఆ రంగాలకు నిధులు లేక అభివృద్ధికి నోచుకోలేకపోతా ఉంది. వెనుకబడతా ఉన్నాయి ఈ 3 రంగాలు కూడా. ఎందుకంటే సరైన సాగునీటి వ్యవస్థ లేక ఈరోజు రైతులు ఒకవైపు పంటలు ఎండపోతూ ఉంటే దానికి ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. ఇక నువ్వు వరంగల్లో భద్రకాళి అమ్మవారి సాక్షిగా రైతు డిక్లరేషన్లో ఏం చెప్పినావు? మేము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 కూడా సోనియమ్మ జన్మదినం రోజున ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మిగతా హామీలు 100 రోజులు అని చెప్పిన రైతులకు. రైతు భరోసా, రైతు కూలీలకు 12,000 రూపాయలు, రైతు భరోసాలో ఎకరానికి 15,000 అని, అదేవిధంగా కౌలు రైతులకు 12,000 అని, రైతు బీమా పథకం ఏదైతే కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి నిరంతరంగా రైతు నష్టపోతే ఆ నష్టం రికవరీ కావాలని ఇన్సూరెన్స్ ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ రైతు బీమా కోసము పంట నష్టం అయితే దానికి ఇప్పటి వరకు ఆ ప్రీమియం చెల్లించరు. ఇక దొడ్డు బియ్యం రేట్ చెప్పినప్పుడు దొడ్డు పడ్డది 2,150 రూపాయలు అనుకుంటారు. దానికి మేము 500 రూపాయలు బోనస్ ఇస్తాం. దొడ్డు వడ్లకు 2,650 రూపాయలు వస్తాయి క్వింటాల్కి అని చెప్పి ప్రతి పంటకు రైతు పండించిన ప్రతి పంటకు కూడా మేము బోనస్ ఇస్తామని చెప్పి అన్నీ మర్చిపోయి అత్యధిక పంట పండిస్తున్న ఈ వడ్ల మీద దొడ్డు వడ్లకి ఏమో సన్న వడ్లకే ఇస్తామని చెప్పి 500 రూపాయలు బోనసు. ఆ సన్న వడ్లకు కూడా 25% పంటకు రాలేదు. ఇది రైతులకు చేసిన మోసం. మరి దీనికి మీరు ఏదైతే రుణమాఫీ చేసినామని గొప్పగా చెప్తూ ఉన్నారు. ముందు 40,000 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి మంత్రివర్గ సమావేశంలో 31,000 కోట్లు మేము ఇస్తామని డిక్లేర్ చేసిన తర్వాత 20,616 కోట్లు ఇప్పటికీ విడుదల చేసిండ్రు, అంటే మాఫీ చేసిండ్రు. మిగతా 10,384 కోట్లు ఎక్కడ ఉన్నాయి? దానికి బడ్జెట్లో ప్రస్తావన లేదు, నిధులు లేవు. 17 లక్షల మంది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక అంబేద్కర్ అభయహస్తం పెద్ద మోసం. వాళ్ళు దళిత బంధు 10 లక్షలు ఇస్తున్నారు, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పి మొదటి బడ్జెట్లో దానికి నిధులు కేటాయించలేదు. ఇప్పుడన్నా కేటాయిస్తారని మేము ఆశగా ఎదురు చూసినాం. ఎందుకంటే బలహీన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు వాళ్ళు అనేక మంది, లక్షలాది మంది పేద కుటుంబాలు ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఏదో కొద్దిమంది టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకున్నట్టున్నారు. ఇప్పుడు అది కూడా లేదు, ఏదీ లేదు. బడ్జెట్లో నిధులు దానికి ఏం కేటాయించలేదు. ఇక పెన్షన్ పెంపు ఎంత మోసం అంటే పాపం తాతలు అవ్వలు ఎదురు చూస్తూ ఉన్నారు.
ఎప్పుడెప్పుడు 2000 4000 చేస్తారని. కాంగ్రెస్ పెంచే వాగ్దానాల ప్రకారం 22 కోట్ల అవసరం, కానీ బడ్జెట్లో ప్రవేశపెట్టి ఇచ్చిన నిధులు 14,861 కోట్లు మాత్రమే. కొత్తగా అప్లై చేసుకున్న 10 లక్షల పింఛన్దారులు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు మాకు పింఛన్ వస్తుందా అని. విద్యాభివృద్ధికి నిధులు కాంగ్రెసే వారి మేనిఫెస్టోలోనే చెప్పింది, ఎలక్షన్ ప్రచారంలో చెప్పింది. ఎందుకంటే ప్రజలకు మొట్టమొదటిగా కావాల్సింది విద్యా వైద్యం, ఆ తర్వాత ఆవాస్, ఆ తర్వాత ఉపాధి. ఈ 4కి కూడా కాంగ్రెస్ ఇప్పుడు వారి 16 నెలల పరిపాలన వీటన్నిటి కూడా పక్కన పెడతా ఉంది. విద్యానికి 15% రిజర్వేషన్ మేము పర్సెంటేజ్ కేటాయిస్తామని చెప్పి కేవలము 7.9% కేటాయించడం అసెంబ్లీలో మేమందరం కూడా గలమెత్తినాము, మేము వ్యతిరేకించినాము. 45,000 కోట్లు ప్రామిస్ చేసినప్పటికీ కేటాయించింది అంటే 15% అంటే 40,000 కోట్లు చేయాలి. కేటాయించింది 7.9% అంటే 20,000 కోట్లు కేటాయించింది. విద్యాశాఖకు 16 నెలలు గడుస్తుంటే పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రి లేకపోవడము, ఈ విద్యా విధానం వీటి బడుల మీద పర్యవేక్షణ లేక వేలాది స్కూలు మూతపడతా ఉన్నాయి. 5 లక్షల విద్యా భరోసా కార్డు పత్తా లేదు. మా చెల్లెళ్లకు అక్కచెల్లెళ్ళకి ఇస్తారా స్కూటీలకు పత్తా లేదు, ఎటువంటి కమిట్మెంట్ లేదు, దానికి నిధులు లేవు. ఇక ఫీ రియంబర్స్మెంట్ ఘోరం అండి. ఫీ రియంబర్స్మెంట్ లేక విద్యా సంస్థలు పేద విద్యార్థులకు, బడుగు బలాన విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వక, హాల్ టికెట్ ఇవ్వక, సర్టిఫికెట్ ఇవ్వక ఉద్యోగ అవకాశాలకు వాళ్ళు దూరం అవుతూ ఉన్నారు. అంటే విద్యా సంస్థలు ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాయి. ₹1 కూడా ఇప్పటి వరకు ఫీ రీంబర్స్మెంట్ కనీసం 1000 కోట్లను విడుదల చేయండి. 8,000 కోట్ల ఫీ రీంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని చెప్తే ఇప్పటి వరకు ₹1 కూడా విడుదల చేయాలి. ఆరోగ్య రంగం ముందుపడతా ఉంది. ఆరోగ్య శాఖకు 8% నిధులు కేటాయించాలని నేషనల్ హెల్త్ పాలసీ 2017 ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం కూడా హెల్త్ పాలసీ ప్రకారము 8% నిధులు కేటాయించాలంటే ఇప్పుడు మన తెలంగాణ బడ్జెట్లో కేటాయించింది కేవలం 4% మాత్రమే. ఆరోగ్యశ్రీ పథకానికి 1,143 కోట్లు కేటాయించింది. ఆరోగ్యశ్రీ పథకానికి హాస్పిటళ్లకు 1,100 కోట్ల బకాయిలు ఉన్నాయి. మరి 1,143 కోట్లు కేటాయించారు, 1,100 కోట్లు బకాయిలు ఉన్నాయి. మరి మీరు హాస్పిటళ్ళకి ఎగ్గొడతారా, లేకుంటే ఈ ఆరోగ్యశ్రీ పథకానికి గుడుసులు అసలు పెడతారా? పేదలకు ఈ ఆరోగ్యశ్రీ పథకానికి దూరం చేస్తారా అని అడుగుతా ఉన్నాం. అడిగినాం, ఇప్పుడు కూడా మీడియా ద్వారా మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నాం. ఈ ఆరోగ్యశ్రీ అందక లక్షలాది మంది ఈ హెల్త్ స్కీమ్కు దూరం అవుతా ఉన్నారు. మహిళల సశక్తీకరణ అంటే మహాలక్ష్మి పథకం
కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేస్తాం. అయ్యా ముందు అయితే నువ్వు ఇస్తాన్న 2,500 రూపాయలకు దిక్కులేదు. ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారేమో అనుకుంటే మా అక్క చెల్లెళ్ళకు ఆపలకు అది కూడా దిక్కులేదు. కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేస్తాం. ఎట్లా చేస్తాం? ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఇస్తూ ఉందో దానికి వీళ్ళు యజమానులు చేస్తూ నడిపిస్తారు. అది కోటి మంది చేసినట్ట, కోటీశ్వరులు చేసినట్ట. అన్నీ గ్యారెంటీ, అన్నీ అబద్ధాలే. నోరు ఇప్పితే అబద్ధం. ఫీ రిబర్స్మెంట్ చాలా ఘోరంగా ఉంది. ప్రతి పార్టీ కూడా దాని ప్రస్తావన తీసుకొస్తూ ఉంది. ఎందుకంటే యువత భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబెడతా ఉంది. దాని ద్వారా ఈ బడ్జెట్ తయారు చేసింది ఉద్యోగస్తులు. పాపము ఆ ఉద్యోగస్తుల గోస ఇంకా ఉంటే వాళ్ళ పిఆర్సీకి దిక్కు లేదు. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ కోట్లాది రూపాయలు. స్వయాన ముఖ్యమంత్రి చెప్పిండు 30 లక్షల రూపాయల నుండి రిటైర్డ్ ఎంప్లాయీస్కు 1.5 కోట్ల వరకు బకాయిలు ఉంటాయి. మరి బయటనేమో విద్యావేత్తలు ఇంటలెక్చువల్స్ మధ్యనేమో సమావేశంలో ఏం చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు? నాకు చేతలైతే లేదు నడుపుడారు. కార్యకర్తల మధ్యన రూరల్లో మాట్లాడేది ఏంటి? మళ్ళీ మేము 6 పథకాలన్నీ కూడా అమలు చేస్తాం. విద్యార్థులకు, మహిళలకు, రైతులకు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు, బీసీ వర్గాలకు అందరికీ కూడా మేము నిధులు కేటాయిస్తున్నామని అబద్ధపు మాటలు. బీసీ ఘోరం. 52% ఉన్న బీసీ వీళ్ళ కులగణన ద్వారా 46%కు బీసీలు తగ్గిరాని ఇంత గతంలో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎలక్షన్ ప్రచారంలో బీసీ వర్గానికి 1,00,000 కోట్లు 5 సంవత్సరాల్లో కేటాయిస్తామని, ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి మొట్టమొదటి బడ్జెట్లో వీళ్ళు కేటాయించింది కేవలము 12,000 కోట్లు అయితే ఖర్చు పెట్టింది 800 కోట్లు మాత్రమే. ఈసారన్నా 20,000 కోట్లు కేటాయిస్తారనుకుంటే కేటాయించినది కేవలం 11,000 కోట్లు. జాబ్ క్యాలెండర్ సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత లేదు. వాగ్దానాల ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిరుద్యోగ వృత్తి ఏదైతే మీరు యువతలకు ఇస్తారో 4,000 రూపాయలు ఇవ్వాలని, ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలకు మొండి చేయి చూపెట్టింది ఈ బడ్జెట్లో. కాంగ్రెస్ నిరుద్యోగ సీనియర్ నాయకులకు ఒక ట్యాగు పెడలేసింది, కార్పొరేషన్ చైర్మన్ అని. మేము అడుగుతా ఉన్నాం, కార్పొరేషన్ చైర్మన్లకు ఏ నిధులు మీరు కేటాయించారు? మరి అడుగుతా అని అనుకున్నాడో ఏదో కానీ ఒక వైశ్య కార్పొరేషన్కు కంటి తడువుగా 25 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పిండు. అంతకుముందు నేను లెటర్ ఇచ్చిన 100 కోట్లు కేటాయించాలని. ఎందుకంటే ఉన్నత వర్గాలలో కూడా పేదలు ఉన్నారు, లక్షలాది మంది అగ్రవర్ణాలలో కూడకు తిండి లేని ఉన్నారు, ఇల్లు లేని ఉన్నారు, ఉద్యోగాలు లేవు. అన్ని కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయాలని మేము చెప్పినాం.
ఓవరాల్గా చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి ఇలా అవకతవకలు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మీరు ఈ బడ్జెట్లో కేటాయించిన నిధులకు సంబంధం లేదని భారతీయ జనతా పార్టీ బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ఉంది. అసెంబ్లీలో వ్యతిరేకించినాం, మీ ద్వారా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మా మైకులు కట్ చేస్తారా? మైకులు కట్ చేస్తారని కొద్దిగా డీటెయిల్గా చెప్పాడు. ఇతర ప్రతిపక్ష పార్టీలకు గంటల తరబడి 2 గంటల 40 నిమిషాలు మాట్లాడిన మన వయసు. మా ఎంపీ మహేశ్వర్ రెడ్డి గారు ఇచ్చిన సమయం 45 నిమిషాలు అయితే 30 నిమిషాలకే బెల్లు కొట్టుడు మొదలుపెట్టింది. నేను 30 నిమిషాలని చెప్పి ప్రతి 2 నిమిషాలు డిస్కస్ చేస్తూ ఉంటాను. భారతీయ జనతా పార్టీ ఎక్కడ మాట్లాడినా, అసెంబ్లీలో మాట్లాడినా, ప్రెస్లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా నిజం మాట్లాడుతుంది, జరుగుతున్న దేశ అభివృద్ధి గురించే మాట్లాడుతుంది. వీళ్ళు సెంట్రల్ ఏమిచ్చిందని పదే పదే చెప్తూ ఉంటారు. గత సంవత్సరం కిషన్ రెడ్డి గారు ఆయన మొత్తము స్క్రీన్ ద్వారా మొత్తము డిస్ప్లే చేసింది అందరికీ. మీడియా కూడా ఒక సంవత్సర కాలంలో 10 లక్షల కోట్లు కేటాయించింది. 38% ఒకప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత 42% పెంచారు రాష్ట్రాలకు నిధులు. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం, 7 లక్షల కోట్ల అప్పు చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్ ప్రచారంలో అన్ని పార్టీలు కూడా వేలెత్తి చూపించింది. తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని, నంబర్ 1 రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినామని చెప్తే రేవంత్ రెడ్డి గారి స్వయాన ఆయన నోటి ద్వారా కూడా 7 లక్షల కోట్లని అనేక సార్లు చెప్తే మేము కన్ఫ్యూజ్ అయినాము, అది తెలియలేదు, మేము 3.5 లక్షల కోట్లే అనుకున్నాము, సూలగుట్ల మాటలు మాట్లాడుతూ ఉన్నాం. ప్రచారం ఏమన్నాడు, మేము అప్పులు చేయకుండా అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తామని చెప్పి. పాపం వాళ్ళకు ఒక అవకాశం ఏం దొరికిందంటే బీఆర్ఎస్లకు ఈ రాష్ట్రాన్ని నాశనం పట్టించిన వాళ్ళకు, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనుకబడే విధంగా చేసినందుకు మేము 10 సంవత్సరాల 7 లక్షల కోట్లు చేస్తే నువ్వు 1 సంవత్సరంలోనే 1,50,000 కోట్లు అప్పు చేసిన ఘనత 14 నెలల్లో రేవంత్ రెడ్డికి దక్కుతుంది. ఇది అసెంబ్లీ ప్రారంభించిన రోజు 1,50,000 కోట్లు అప్పు చేసినాం. ఇక అప్పు తీర్చినాం, మితి తీర్చినాం అవన్నీ చెప్తా పోయింది. చివరి రోజు అంటే 12 రోజుల సెషన్ జరిగింది, 2 హాలిడేస్, 10 రోజులు జరిగింది. చివరి రోజు వరకు 1,50,000 కోట్ల అప్పు తెలంగాణ ప్రభుత్వానికి 1,63,000 కోట్లకు చెందింది. అంటే 10 రోజుల్లో 5,000 కోట్లు. నేను ఏమంటున్నా అంటే ఈ తెలంగాణ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ సహకారం లేదు, కార్పొరేషన్ల ద్వారా అప్పు చేస్తూ ఉన్నారు, భూములు తాకట్టు పెడతా ఉన్నారు, భూమి అమ్మదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తు తరాలకు అంటే న్యాచురల్గా వచ్చిన హైటెక్ సిటీ దిక్కు 200 ఎకరాలు అమ్మడానికి ప్రయత్నం చేస్తాం. 400 ఎకరాలు ఇప్పటికే తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకున్నారట. అమ్మితే ఇంకో 20,000 కోట్లు వస్తాయి, 10,000 కోట్లు కాకుండా. తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రోజు రోజుకు ఆర్థికంగా కూరుకపోతూ ఉంది, అప్పులుగా కూరుకపోతూ ఉంది. ఏది ఏమైనా కానీ మీరు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్క వర్గానికి, రైతులకు, మహిళలకు చేసిన
అన్ని వర్గాల ప్రజలు చేసిన హామీలు నెరవేర్చాలని మీడియా ద్వారా మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. చదివిస్తున్నాను 100 మంది వచ్చిన నా శాలరీ కన్నా ఎక్కువ వచ్చిన నేను ఎప్పటి నుంచో చదివిస్తున్నాను. అదే వచ్చిన వాళ్ళకి నేను ప్రకటించలేదు. 55 మంది విద్యార్థులు ఇప్పుడు చదువుతూ ఉన్నారు. నేను నా హామీ నాకు టార్గెట్ అయిపోయింది. అయినా కానీ మీడియా ఎవరు ఆయన చనిపోయింది. మైపాల్ వాళ్ళ పిల్లలను చదివిస్తాను అడగకముందే చెప్పిన. ఇప్పుడు చదివిస్తాను, నెక్స్ట్ ఇయర్ చదివిస్తాను. వాళ్ళు ఇస్తున్న నాకు వచ్చిన శాలరీ 2,50,000 సరిపోదు. ఫండ్ 16 నెలల కాలంలో ₹1 ప్రభుత్వం ఏదైనా ఉంటే ఈ పాపకు కాంగ్రెస్ ప్రభుత్వమే. ₹1 డివిజన్లకి వస్తున్నారు. ఏదో ఎలక్ట్రిసిటీ పోల్స్ అట్లా వస్తూ ఉన్నాయి. కమ్యూనిటీ హాల్ ఇవ్వాలని ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటే సొంతగా నేను నాకుంటా అయిన కంటే ఇస్తుంది. ప్రభుత్వం నుంచి వస్తే ఎక్కువ నాకు ప్రతి డివిజన్కు ప్రజలకు సహకారం చేసే అవకాశం లభిస్తాయి. వీళ్ళు ఏదైతే ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎగ్జిబిషన్స్ మళ్ళీ కోర్టు చేసుకొస్తే ప్రజలలో చిన్న ఉద్యోగాలు ఇస్తామని చేస్తుంది. వీళ్ళు ఇచ్చిన 57,000 ఉద్యోగాలు నిర్మించిన అది కూడా రాహుల్ గారు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ జారీ కలిగిందనే ఉద్యోగాలు ఇస్తున్నారు తప్ప వీళ్ళు ఏమి కొత్తది 6,000 ఉద్యోగాలు ఏదో ఇచ్చారు. అన్ని డిపార్ట్మెంట్లకు ఇచ్చిన మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. అకౌంట్లో ఇందిరామైండ్ల కోసం పైసలు వస్తుంది, మొబైల్ చూసుకొని సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు సంక్రాంతి రూపాయ చెల్లిపోయి ఉగాది వచ్చింది. మరి ఉగాది కన్నా ఇస్తే సంతోషపడతారు. మా పేద మా లబ్ధిదారులని మేము ప్రభుత్వానికి కోరుతాం. ల్యాక్స్ ఇది ఎవరి చేతిలో పెట్టిండ్రు? వితౌట్ ఎనీ బీజేపీ కానీ ఇతర పార్టీ ఎన్నికలకు తెలియకుండా ఇన్ఛార్జ్ మినిస్టర్ చేతిలో పెట్టినారు. అసెంబ్లీలో నేను మాట్లాడినా చాలా రోజుల క్రితమే చెప్పింది. అందరం గలబెట్టినాం బీజేపీలో. మీరు ప్రజలు ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి వాళ్ళ అవసరాల గురించి కానీ వాళ్ళకి ఏదైనా నీడ్ అవసరం అంటే నాయకుడికి అడుగుతారు వచ్చి అడుగుతారు. కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థికి అడుగుతారు. ఒకటి ఆ విధంగా కేటాయిస్తే ఆ నిధులు పక్కదాన్ని మళ్ళించే అవకాశం కూడా ఉంటుంది. అలా వాళ్ళు అడుగుతారు. నేనేమైనా తప్పు చేస్తే నాకు అడుగుతారు. నిధులు వచ్చినాయి వాళ్ళకి అన్నట్టు అడగరు. ఈ 2 ప్రమాదాలు గతంలో పోని ఇప్పుడు ఏదో అనుకున్నారు. ఇది నేను ఈ ప్రస్తావన లెటర్ ఇచ్చి స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేసిన సీఎం. ఈ 10 కోట్లు ఇన్ఛార్జ్ మినిస్టర్ చేత పెడితే మా దగ్గర ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ₹1 కూడా మా ద్వారా పోవాలని అట్లా ఆశ్చర్యపోయింది.
కార్పొరేటర్ ఇప్పకాల సుమిత్ర కిషోర్. నేను వినాయక్ నగర్ మండల అధ్యక్షుడిని ఇప్పకాల కిషోర్. మా డివిజన్ వాసి అయిన అనిల్ హ్యాండిక్యాప్, తనకు హ్యాండిక్యాప్ అనేది సుమారుగా ఇప్పుడు ఒక 15 సంవత్సరాల నుండి హ్యాండిక్యాప్డ్గా ఇదైండు. కానీ ఇప్పటి వరకు తనకు ఎలక్ట్రికల్ వెహికల్ కోసం తను చాలా సార్లు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. గత ప్రభుత్వాలు ఇస్తామని ఎలాంటి తనకు సంబంధించిన స్కీమ్స్ ఎలాంటివి కూడా ఇంప్లిమెంట్ చేయలేరు. వెహికల్స్ వచ్చింది ఇస్తాము, అది వెహికల్స్ వస్తుంది ఇచ్చినాము, అది ఇస్తున్నాము అన్నారు. కానీ ఇప్పటిని కలిసి రిక్వెస్ట్ చేస్తూ తన అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, నాకు వెహికల్ ఇప్పగలరు అని. తనకు సంబంధించి ధన్పాలన్న గారు హామీ ఇచ్చారు, ఒక వెహికల్ మంజూరు చేపిస్తానని. అలాగే ఇంకోటి ఏంటంటే వాళ్ళ అమ్మ వితంతు పెన్షన్, అంటే వాళ్ళ నాన్న చనిపోయి 4 years అవుతుంది, కానీ ఇప్పటి వరకు వాళ్ళ వితంతు పెన్షన్ కూడా వాళ్ళ అమ్మగారికి రాలేదు. అలాగే వీళ్ళకు ఇతను రెంట్ ఉంటాడు, అనిల్ రెంట్ ఉంటాడు. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఒక ఇల్లు శాంక్షన్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే గరీబోల్ అతను ప్రతి ఒక్క అప్లికేషన్ హ్యాండిక్యాప్డ్ కాబట్టి తీసుకుపోయి ప్రతి ఒక్కటి ఇంటికి అది ఆఫీస్ల చుట్టూ తిరిగే ఓపిక అంటే తిరిగే పరిస్థితిలో లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళని గుర్తించి ఈ గవర్నమెంటు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కనీసం ఇలాంటి పేదవాళ్ళకి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పగలరని మా యొక్క రిక్వెస్ట్. వాళ్ళ అమ్మగారికి వితంతు పెన్షన్ మంజూరు చేయగలరని, ఈయనకు సహాయమైన ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే హెల్ప్లను ఈ ప్రభుత్వమైనా పట్టించుకొని హెల్ప్ చేయగలరని మా యొక్క విన్నపము. అలాగే మా ఎమ్మెల్యే గారు ధన్పాలన్న గారు తన వంతు సహాయంగా ఎలక్ట్రికల్ వెహికల్ ఇస్తానని చెప్పారు. తన వంతు సహాయంగా ఏదైనా వేరే బతుకు తెరువు దారి కోసం ఆలోచిస్తానని చెప్పాడు. తను వెహికల్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చాడు. తన తరపున మరియు మేము ఎమ్మెల్యే ధన్పాలన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.